ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరమైన విషయాల్లో లాభాలు అధికంగా ఉన్నప్పుడు కూడాను చేతికొచ్చేటువంటి డబ్బు ఎందుకు తక్కువగా ఉంటుందో మీకు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో స్నేహితులు కానివ్వండి, భాగస్వాములు కానివ్వండి, ఆడుతున్న నాటకాలు, చేస్తున్న మోసాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా మీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు తర్వాత ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అప్పులు ఇవ్వాల్సిన చోట కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఏదో ఒకటి స్థిరాస్తి కానీ మరో చోట చేబదులు తీసుకొని కానీ ఆ అప్పుని తీర్చాలని చెప్పిన ప్రయత్నం చేసి అందులో విజయం సాధించగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పుకోవడం అంటే మీకు చాలా ఇష్టం ఉండదు. అనవసరమైన వ్యక్తులు ఇంటికి రావటం, డబ్బుల గురించి అడగటం, లేకపోతే ఇతరత్ర ఆబ్లిగేషన్లు అడగటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉండాలని మీరు మొదటి నుంచి ప్రయత్నిస్తారు. ఏదైనా ఉంటే కార్యాలయంలో మాట్లాడుకోవటం లేదా బయట మాట్లాడుకోవడానికి మీరు ఇష్టపడతారు. ఇంట్లో ఈ రకమైన సంభాషణలు జరగటం వల్ల ఆ ప్రభావం అనేది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో ఇంట్లో వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భావంతో మీరు ఈ రకంగా ఎవరు కూడాను ఇంటికి రావడానికి వివాదాస్పదమైన వ్యక్తులు మీరు ఇష్టపడరు. ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీలను నమ్మి మోసపోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులైన విద్యావంతులకు అతి కష్టం మీద ఉద్యోగం లభిస్తుంది. అయితే మీరు చదివినట్టు చదువుకి చేసే ఉద్యోగానికి ఏమాత్రం సంబంధం ఉండదు. స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అది చాలా పురోగతిలో ఉన్నట్టుగా మీరు తెలుసుకోగలుగుతారు. నిరుత్సాహపూరితమైన వాతావరణం అయితే మాత్రం ఉండదు. ఎప్పటికైనా సరే గ్రీన్ కార్డు మన చేతికి వస్తుంది అనేటువంటి ధైర్యం కలుగుతుంది. అదేవిధంగా కంపెనీలో పనిచేస్తూ ఏమాత్రం గుర్తింపు లేనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, శారీరకమైన మానసికమైన ఒత్తిడికి ఏదైతే కారణమవుతుందో దాన్ని వదిలించుకోవాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. కష్టపడేది మీరు, శ్రమపడేది మీరు, చేసేది మీరు, పేరు ప్రఖ్యాతులు మాత్రం వేరే వాళ్ళకు వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా వాళ్ళకే దక్కుతాయి. ఈ నేపథ్యంలో ₹1 పోయినా పర్వాలేదు, ఇలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయకూడదు అనుకొని వేరే చోట మంచి అవకాశం వస్తుంది. అక్కడ మీరు చేరి మీ ప్రతిభా పాట వాళ్ళు తగినటువంటి గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. చేసినటువంటి దానాలు, ధర్మాలు, దైవానుగ్రహం, దైవ పూజ ఇవన్నీ కలిసి వచ్చాయని చెప్పి భావిస్తారు. ఏ కోణంలో కూడాను ఇది నేను చేశాను, ఇది నా వల్ల అయింది, నా వల్లే మీరు తింటున్నారు అనే మాట మీరు ఒక్కళ్ళని కూడా అనరు. అక్కడ మీ వ్యక్తిత్వం శ్లాఘింపబడుతుంది. అందరిలోనూ మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఈ వృషభ రాశి వారికి స్రఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.